ఇక్కడ మంచి కథ చెప్తాను. పజిల్ కూడా ఉందండి. కథ అంటే నేను చెప్పేస్తా కానీ పజిల్కి ఆన్సర్ మీరే ఇవ్వాలి. 2 పిల్లులు ఉన్నాయండి. ఒక పిల్లి నాకు మంచి వేటాడే శక్తి కావాలి అంది. రెండో పిల్లి కూడా నాకు కూడా మంచి వేటాడే శక్తి కావాలని చెప్పి భగవంతుడిని కోరుకున్నాయండి. భగవంతుడు రెండిటికి శక్తి ఇచ్చేసాడండి. అంటే బాగా వేటాడే శక్తి. ఎలాగా ఒక పులిలాగా వేటాడే శక్తి, సింహంలాగా వేటాడే శక్తి ఉంటుంది కదా, అవి ఇచ్చేసాడండి. మొదటి పిల్లి మనసులో ఒకటి పెట్టుకుందండి. ఏది ఆ వరం కోరుకునేటప్పుడే ఒకటి కోరుకుంది. ఏమని? ఎలకలను బాగా వేటాడొచ్చు. ఇప్పుడంటే 1 అరా దొరకట్లేదు, అప్పుడైతే 10, 20, 50 దొరుకుతాయి. హ్యాపీగా భోంచేయచ్చు, డైలీ సూపర్గా ఉండొచ్చు అనుకుందండి. రెండో పిల్లి మాత్రం అలా కోరుకోలేదు. రెండో పిల్లి ఏం కోరుకుంటే బాగుంటుందనేది మీరు చెప్పండి కామెంట్లో. ఇక్కడ మొదటి పిల్లి ఆలోచన ఎక్కడ పొరపాటు, తప్పే ఉంది? పిల్లి అలాగే కోరుకుంటుంది కదా, ఎలకలు తినాలనుకోవడంలో తప్పే ఉంది, మీకెందుకు తేడా అనిపించింది అంటారా? ఇంకాస్త లోతుగా వెళ్ళి చూడండి. దేవుడు వరం ఇచ్చి కోరుకోరా బాబు అంటే మనలో చాలామంది ఏం కోరుకుంటాం మీకు తెలుసు కదండి. కారా, ఇల్లా, ఉద్యోగమా, జీతమా కోరుకుంటాను చూడండి. అలాగే ఉంది ఆ పిల్లి ఆలోచన కూడా. ఒక సింహంలాగా, పులిలాగా వేటాడే శక్తిని భగవంతుడు ఇచ్చినప్పుడు అది దేన్ని వేటాడాలి, ఎలా బతకాలి అంటే ఈ అడవికి రాజు అవ్వాలి. అవసరమైతే కుందేళ్ళు, దుప్పుల దగ్గర నుంచి ఇంకా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా, వాటిని వేటాడాలనుకోవాలి. అడవి మొత్తం ఏలేయాలనుకోవాలి కదా. కానీ అది ఎలకని, ఆ ఎలకలనే తినాలని అక్కడే ఆగిపోయిందండి. మనలో చాలామంది ఆలోచన ఇలాగే ఉంటుంది, గుర్తుంచుకోండి. పెద్ద పెద్ద పనులు చేస్తాం. అదే పెద్ద పెద్ద పనులు అంటే మీకు తెలుసు కదండి, ఏదో టార్గెట్లు పెట్టుకుంటాం. మామూలు టార్గెట్లు కాదు, బేభత్సమైన టార్గెట్లు. కానీ ఎందుకు ఆ టార్గెట్ అనే విషయంలో లాజిక్ మిస్ అవుతున్నాం. డబ్బు సంపాదన కోసమా, లేకపోతే బంధువులను సంతోషంగా ఉంచడం కోసమా, లేకపోతే మనం అక్కడికి వెళితే సంతోషంగా ఉంటామా? కారణం ఏంటి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. అదేంటి అనేది మీకే తెలుసు, మీరే చెప్పండి. మరి ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ మొక్కుకుంటే సరిపోతుంది కదా, పని అయిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటారండి. దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటారా? కాదు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి కదండి. అది ఓకే. కానీ ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మొదటి పిల్లి చేసిన ఆలోచనలో తప్పేంటనేది నేను చెప్పేశానండి. మరి రెండో పిల్లి ఏం కోరుకొని ఉంటే బాగుంటుంది? పిల్లి 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 అంటున్నాను కానీ మనమేనండి. ఆ పిల్లి స్థానంలో మనమే ఉండి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళడానికి చేస్తున్నాం, నిజంగా ఎక్కడికైతే వెళదాం అనుకుంటున్నామో అక్కడ మనం కోరుకున్నదే ఉందా, అది మనకు మంచేనా, ఎంత మంచి, అవునంటారా కాదంటారా? కామెంట్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్.